హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే టాపిక్లో పిల్లలకి తమ గురించి తాము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్పిద్దాం. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. అంటే పిల్లల్ని ఎవరైనా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు అనుకోండి, దానికి పిల్లలు ఎలాగ సమాధానం చెప్పాలి, తమ గురించి తాము చెప్తారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్, నా పేరు శివాంష్, నా వయసు 7 సంవత్సరాలు. ఇది చెప్పడానికి ఐ యామ్ శివాంష్ అండ్ ఐ యామ్ 7 years old. సో ఈ క్లాస్లో మనం కేవలం ఇంగ్లీష్లో చెప్పడం మాత్రమే కాకుండా మనం ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు కానీ లేదా మన గురించి మనం చెప్పేటప్పుడు కానీ ఏ విధంగా చెప్పాలి, ఏ విషయాల గురించి మనం మన వ్యక్తిత్వం గురించి ఎలాంటి విషయాలు చెప్పాలి అనేది కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోవాలి, అంటే మన పేరు చెప్పాలి. సో పిల్లలు కాబట్టి పేరు, వాళ్ళు చదివే తరగతి చెప్తారు. I am శివాంష్ అండ్ I am 7 years old. నాకు 7 సంవత్సరాలు. నెక్స్ట్, నేను శ్రీ చైతన్య స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. సో నెక్స్ట్ ఏం చెప్పాలి? పిల్లాడు 7th క్లాస్ అని చెప్పాడు కదా, మరి ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేది కూడా చెప్పాలి. I study at శ్రీ చైతన్య స్కూల్ ఇన్ ది 4th standard. I study at శ్రీ చైతన్య స్కూల్ ఇన్ ది 4th standard. నెక్స్ట్, మా నాన్నగారి పేరు సాయి చంద్. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ మిస్టర్ సాయి చంద్. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ మిస్టర్ సాయి చంద్. సో పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి గౌరవం ఇచ్చి పరిచయం చేసేటప్పుడు మిస్టర్, మగవాళ్ళకైతే మిస్టర్, ఆడవాళ్ళకైతే మిస్సెస్, అంటే ఎంఆర్ఎస్ అంటే మిస్సెస్, ఎంఆర్ అంటే మిస్టర్. ఇవి షార్ట్ ఫామ్స్ అన్నమాట. సో ఈ పదాలు ఉపయోగించి ఇంగ్లీష్లో మనం గౌరవార్థకంగా ఉపయోగించాలి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ మిస్టర్ సాయి చంద్. నెక్స్ట్, మా అమ్మ పేరు సౌమ్య. మై మదర్స్ నేమ్ ఈజ్ మిస్సెస్ సౌమ్య. గమనించారా? లేడీస్కి మిస్సెస్ అని వస్తుంది, ఎంఆర్ఎస్ డాట్ అంటే మిస్ట్రెస్ అని అర్థం అన్నమాట. మై మదర్స్ నేమ్ ఈజ్ మిస్ట్రెస్ సౌమ్య. సో పిల్లాడు ఏ క్లాస్ చదువుతున్నాడో చెప్పాడు, స్కూల్ పేరు చెప్పాడు, తల్లిదండ్రుల పేరు చెప్పాడు. సో ఇవి ఖచ్చితంగా చెప్పాల్సినవి అన్నమాట. నెక్స్ట్, నాకు ఒక చెల్లెలు ఉంది, తను కూడా అదే స్కూల్లో 1వ తరగతి చదువుతుంది. సో చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ ఉన్నప్పుడు ఈ వాక్యం కూడా చెప్పాలి. I have one younger sister who studies in the 1st standard in the same school. I have one younger sister who studies in the 1st standard in the same school. ఇక్కడ యంగర్ సిస్టర్, వన్ యంగర్ సిస్టర్ అంటే యంగర్ అంటే చిన్న. ఇప్పుడు ఇంగ్లీష్లో సిస్టర్ అనే పదం ఉంది. సిస్టర్ అనే పదానికి అక్క అనే అర్థము వస్తుంది, లేదా చెల్లెలు అనే అర్థం కూడా వస్తుంది. అది మనం ఎలా డిఫరెన్స్ చెప్పాలి అంటే, యంగర్ సిస్టర్ అంటే మనకంటే చిన్న అని, ఎల్డర్ సిస్టర్ ఈఎల్డిఈఆర్ ఎల్డర్ సిస్టర్ అంటే మనకంటే పెద్ద, అంటే ఎల్డర్ సిస్టర్ అంటే అక్క, యంగర్ సిస్టర్ అంటే చెల్లెలు అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ 1st standard గమనించారా? ఫస్ట్ క్లాస్ అని కానీ లేదా 1st standard అని కూడా చెప్పొచ్చు అన్నమాట. మనం 1st క్లాస్ చదువుతున్నాను, 2nd క్లాస్ చదువుతున్నాను అని చెప్పడానికి 1st standard లేదా 2nd standard అని చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి గమనించారా? ఇన్ ది సేమ్ స్కూల్ అంటే అదే స్కూల్లో, మళ్ళీ రెండోసారి స్కూల్ పేరు చెప్పాల్సిన అవసరం లేకుండా అదే స్కూల్లో చదివినట్లుగా అయితే ఇన్ ది సేమ్ స్కూల్ అంటే సరిపోతుంది. నెక్స్ట్, నాకు కార్టూన్స్ చూడడం అంటే ఇష్టం. నా ఫేవరెట్ కార్టూన్ షిన్చాన్. సో ఆర్డర్ గమనించండి. ముందుగా పిల్లవాడు పేరు చెప్పాడు, తర్వాత ఏ క్లాస్ చదువుతున్నాడో చెప్పాడు, తర్వాత స్కూల్ గురించి,
తర్వాత తల్లిదండ్రుల గురించి, తర్వాత తన చెల్లెలు లేదా అక్క, అంటే తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పాడనమాట. ముందు చదువు గురించి, తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పాడు. ఇప్పుడేం చెప్పాలి? తన గురించి చెప్తున్నాడు. తన ఇష్టాలు, తన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నాకు కార్టూన్స్ చూడడం అంటే ఇష్టం. నా ఫేవరెట్ కార్టూన్ షిన్చాన్. ఇప్పుడు తన ఇష్టాల గురించి ఇలా చెప్పాలి. ఐ లైక్ వాచింగ్ కార్టూన్స్ అండ్ మై ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ఈజ్ షిన్చాన్. ఇక్కడ ఐ లైక్ అంటే ఇష్టపడడం. ఏమిటి? వాచింగ్ కార్టూన్స్ అంటే కార్టూన్స్ చూడడాన్ని ఇష్టపడడం. అండ్ ఇంకా మై ఫేవరెట్ కార్టూన్, ఫేవరెట్ అంటే బాగా ఇష్టమైనది, ఫేవరెట్ కార్టూన్ అంటే బాగా ఇష్టమైన కార్టూన్. క్యారెక్టర్ అంటే కార్టూన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రకరకాల కార్టూన్స్ ఉంటాయి కదా, మిక్కీ మౌస్ అని, టామ్ అండ్ జెర్రీ అని, ఇలా చాలా ఉంటాయి, డొనాల్డ్ డక్ అని. సో వాటిని క్యారెక్టర్స్ అని అంట అనమాట. సో ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళు సృష్టిస్తారు కదా ఒక్కొక్క బొమ్మని, దాన్ని క్యారెక్టర్ అంటాం మనం. సో ఇష్టమైన క్యారెక్టర్ ఏంటట? షిన్చాన్ అని చెప్పేసి ఒక కార్టూన్ ఉంటుంది. సో ఆ కార్టూన్ నాకు ఇష్టం అని చెప్తున్నాడు పిల్లవాడు. నెక్స్ట్, అంతేకాక నాకు నా చెల్లెలతో ఆటలు ఆడుకోవడం ఇష్టం. చూసారా, టీవీ చూడడమే కాక అతనికి ఆటలు ఆడుకోవడం కూడా ఇష్టమట. అది కూడా చెల్లెలతో ఆట ఆడుకోవడం అంటే చాలా ఇష్టమట. ఇదెలా చెప్పాలి? ఐ ఆల్సో లవ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మై సిస్టర్. ఐ ఆల్సో లవ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మై సిస్టర్. ఇక్కడ విత్ మై సిస్టర్ అంటే మా చెల్లెలితో కలిసి ఆడడం అని చెప్పడానికి విత్ మై సిస్టర్ అని చెప్పాలి. నెక్స్ట్, నాకు నా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకోవడం కూడా ఇష్టం. సో అతని ఇష్టాలు ఇంకా యాడ్ చేస్తూ చెప్తున్నాడు. నాకు నా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకోవడం కూడా ఇష్టం. ఆల్సో ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్. ఆల్సో ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్. చూసారా, ఇందాక చెల్లెలతో కాబట్టి విత్ మై సిస్టర్, ఇక్కడ స్నేహితులతో కాబట్టి విత్ మై ఫ్రెండ్స్. సో ఎవరితో, తో అనే అక్షరం ఉంది కదా, ఎవరితో అయినా అనేటప్పుడు మనం ఇక్కడ విత్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, నేను చాలా నిజాయితీ కలిగిన మంచి పిల్లవాడిని. సో ఇష్టాల గురించి చెప్పేశాడు కదా, ఇప్పుడు అతని వ్యక్తిత్వం గురించి చెప్తున్నాడు. సో వ్యక్తిత్వం గురించి చాలా నిజాయితీ కలిగిన మంచి పిల్లవాడిని అని చెప్తున్నాడు. ఐ యామ్ ఎ వెరీ హానెస్ట్ అండ్ డీసెంట్ బాయ్. ఐ యామ్ ఎ వెరీ ఆనెస్ట్ అండ్ డీసెంట్ బాయ్. ఇక్కడ హానెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం. హానెస్టీ, HONESTY, హానెస్టీ అంటే నిజాయితీ. నెక్స్ట్, డీసెంట్. ఇక్కడ డీసెంట్ అంటే కుదురైన పిల్లవాడు అనేది అర్థం. మనం జనరల్గా అలా వాడం కదా, మంచి పిల్లవాడు అంటాం. సో గుడ్ బాయ్ అనడం కంటే డీసెంట్ బాయ్ అంటే ఇంకా చాలా సద్బుద్ధి గల పిల్లవాడు అని చెప్పేసి అర్థం అనమాట. కానీ మనం వాడుక భాషలో తెలుగులో మంచి పిల్లవాడు అనే కదా వాడతాం. సో దానికి డీసెంట్ బాయ్ అని వాడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్, నేను నా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలన్నీ పాటిస్తాను. సో తర్వాత ఏం చెప్తున్నాడు? అతని వ్యక్తిత్వం గురించి, నిజాయితీ గురించి చెప్పాడు. తర్వాత పెద్దవాళ్ళు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తున్నాను అని కూడా చెప్తున్నాడు. ఇదెలా చెప్పాలి? ఐ ఫాలో ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్. ఐ ఫాలో ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు అని చెప్పొచ్చు ఈ సందర్భంలో ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు. పిల్లలకి మనం చెప్తుంటాం కదా, అలా చేయనాన్న, ఇలా చేయనాన్న అని స్కూల్లో కానీ ఇంట్లో కానీ చెప్తుంటారు కదా, అదనమాట. ఫాలో అంటే పాటించడం. నెక్స్ట్, నేను ప్రతిరోజు నా హోంవర్క్ పూర్తి చేస్తాను. అంతేకాక ఎప్పుడూ స్కూల్కి లేటుగా వెళ్ళను. చూసారా, వ్యక్తిత్వం గురించి చెప్పాక తన అలవాట్లు అంటే తన దినచర్య గురించి కూడా ఒక వాక్యం చెప్తున్నాడు. ఏమని? హోంవర్క్ రోజు చేస్తాడట, స్కూల్కి ఎప్పుడు లేటుగా వెళ్ళడట. సో ఇదెలా చెప్పాలి? ఐ కంప్లీట్ మై హోంవర్క్ రెగ్యులర్లీ
and never get late to school. I complete my homework regularly and never get late to school. ఇక్కడ రెగ్యులర్లీ అంటే రెగ్యులర్ అంటే జనరల్గా క్రమ పద్ధతి, ఏదైనా ఒక టైం ప్రకారం క్రమంగా జరుగుతూ ఉందనుకోండి దాన్ని రెగ్యులర్ అంటాం. ఈ సందర్భంలో రెగ్యులర్లీ అంటే స్కూల్ ఉన్న ప్రతిరోజు లేదా హోంవర్క్ ఇచ్చిన ప్రతిరోజు అది కంప్లీట్ అంటే పూర్తి చేస్తాను అని అర్థం. నెక్స్ట్ ఐ నెవర్ గెట్, చూసారా నెవర్ అంటే ఎప్పుడూ కూడా, నెవర్ అంటే ఎప్పుడూ కూడా, గెట్ లేట్ టు స్కూల్ నేను లేటుగా స్కూల్కి వెళ్ళలేదు అనేది ఇక్కడ అర్థం. నెక్స్ట్ నేను నా గురువులు మరియు పెద్దల పట్ల ఏకాగ్రతతో గౌరవంతోనూ ఉంటాను. సో తర్వాత మళ్ళీ తన వ్యక్తిత్వం గురించి మరో వాక్యం చెప్తున్నాడు. ఇదెలా చెప్పాలి? I pay attention and respect to my teachers and elders. I pay attention and respect to my teachers and elders. ఇక్కడ అటెన్షన్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళు చెప్పే మాటల్ని అతను శ్రద్ధగా వింటున్నాడు అనేది ఈ సందర్భంలో అటెన్షన్ యొక్క అర్థం. నెక్స్ట్ రెస్పెక్ట్ అంటే మీకు తెలిసిందే గౌరవం, రెస్పెక్ట్ అంటే గౌరవం. ఇక్కడ టీచర్స్ అంటే గురువులు, ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు, ఎల్డర్స్ అంటే వయసులో పెద్దవాళ్ళు. సో పెద్దలు మరియు టీచర్స్ చెప్పిన విషయాన్ని అటెన్షన్ అంటే ఏకాగ్రతతో వినడం మరియు వాళ్ళని గౌరవించడం చేస్తాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ అంతేకాక నేను వారు చెప్పే ప్రతి సలహాని పాటిస్తాను. చూసారా ఇందాకటి వాక్యానికి ఇది కంటిన్యూవేషన్ అనమాట, ఇందాకటి వాక్యానికి కంటిన్యూవేషన్. అంతేకాక నేను వారు చెప్పే ప్రతి సలహాని పాటిస్తాను. ఇది ఎలా చెప్పాలి? ఆల్సో ఐ ఫాలో ఎవ్రీ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. ఆల్సో ఐ ఫాలో ఎవ్రీ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ ఆల్సో అంటే అంతేకాక, అదే కాక అనేసి అర్థం. నెక్స్ట్ ఫాలో అంటే పాటించడం. ఎవ్రీ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే ప్రతి ఒక్క చిన్న సలహా అయినా సరే లేదా ప్రతి ఒక్క చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయినా సరే. సో మనం పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాము, ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటాము, నెక్స్ట్ ఏదైనా పని చేయాలంటే ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాము. సో అవన్నీ కూడా మనం ఇచ్చే అడ్వైస్ కిందకే వస్తాయి. సో ఎవ్రీ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే ప్రతి ఒక్క విషయం లేదా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అని ఈ సందర్భంలో అర్థం. నెక్స్ట్ నేను నా బొమ్మలతో ఆడుకున్న తరువాత వాటిని యథాస్థానంలో సర్దుకుంటాను. సో ఇప్పుడు తను చేసే రోజువారీ పనుల గురించి మరో వాక్యం చెప్తున్నాడు. ఏమిటట? బొమ్మలతో ఆడుకున్నాక వాటిని జాగ్రత్తగా నీట్గా సర్దుకుంటాను అని చెప్తున్నాడు. ఇది ఎలా చెప్పాలి? ఆఫ్టర్ ప్లేయింగ్ విత్ మై టాయ్స్ ఐ విల్ అరేంజ్ దెమ్ ఇన్ ది రైట్ ప్లేస్. ఆఫ్టర్ ప్లేయింగ్ విత్ మై టాయ్స్ ఐ విల్ అరేంజ్ దెమ్ ఇన్ రైట్ ప్లేస్. ఆఫ్టర్ ప్లేయింగ్ అంటే ఆడుకున్న తరువాత, ఆఫ్టర్ అంటే తరువాత. నెక్స్ట్ ఐ విల్ అరేంజ్ దెమ్ నేను వాటిని అమరుస్తాను లేదా సర్దుకుంటాను అనే అర్థం కూడా ఈ సందర్భంలో వస్తుంది. ఎక్కడ? ఇన్ ది రైట్ ప్లేస్. ఇన్ ది రైట్ ప్లేస్ అంటే సరైన స్థానంలో. అంటే పిల్లలు బొమ్మలు పెట్టుకునే స్థలం అంటూ ఒకటి ఉంటుంది కదా, సో అక్కడి నుంచి తీసి ఆడుకున్నాక మళ్ళీ అక్కడ పెట్టడం మర్చిపోతూ ఉంటారు. సో నేను అలా కాకుండా నేను ఆడుకున్నాక నా టాయ్స్ అన్నీ కూడా మళ్ళీ అదే ప్లేస్లో జాగ్రత్తగా పెడుతున్నాను అంటే ఇది ఒక గుడ్ హ్యాబిట్ కిందకి వస్తుందన్నమాట. సో తన గుడ్ హ్యాబిట్ గురించి చెప్పాల్సిన వాక్యం ఇది. నెక్స్ట్ నేను నాకు వీలైనంతలో మా తల్లిదండ్రులకు సహాయపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో చాలా మంచి విషయం కదా, పిల్లలు తల్లిదండ్రులకి సహాయపడడం అనేది చాలా మంచి విషయం. సో ఈ పిల్లాడు ఏం చెప్తున్నాడు? తనకి వీలు దొరికినప్పుడంతా తను చేయగలిగినంత సహాయాన్ని పేరెంట్స్కి చేస్తున్నాడట. సో ఈ వాక్యం ఎలా చెప్పాలి? ఐ ట్రై టు హెల్ప్ మై మదర్ అండ్ ఫాదర్ యాజ్ ఫార్ యాజ్ ఐ క్యాన్. ఐ ట్రై టు హెల్ప్ మై మదర్ అండ్ ఫాదర్ యాజ్ ఫార్ యాజ్ ఐ క్యాన్. ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ అంటే నాకు కుదిరినంత లేదా నేను చేయగలిగినంత లేదా నా వల్ల అయినంత అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ఐ ట్రై టు హెల్ప్ అంటే సహాయపడడానికి ప్రయత్నిస్తుంటాను.
ట్రై అంటే ప్రయత్నం అని అర్థం. సో ఈ క్లాస్లో మనం పిల్లలు తమ గురించి తాము చెప్పడానికి, తమ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి మంచి మంచి వాక్యాలు నేర్చుకున్నాం కదా. సో ఇంకొకసారి ఆర్డర్ చూద్దాం. మొదటగా పిల్లాడు తన పేరు, తను చదివే స్కూల్ గురించి చెప్పాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్, ఫాదర్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, ఎవరైనా తమ్ముళ్ళు ఉంటే వాళ్ళ గురించి అంటే ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పాడు. తర్వాత మనం ఏదైనా చెప్పొచ్చు అనమాట. అంటే ఉదాహరణకి మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, వ్యక్తిత్వం గురించి చెప్పుకున్నాం. హానెస్ట్గా ఉంటాను, నేను హోంవర్క్ ప్రతిరోజు టైంకి పూర్తి చేస్తాను. నెక్స్ట్ తన అలవాట్ల గురించి, తన హాబీస్ గురించి, ఇలాంటి వాక్యాల్ని తన గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు చెప్పాలి. ఇవి మనం పిల్లలకి చెప్పడం కూడా నేర్పించాలి. సో ఈ టాపిక్లో మరికొన్ని వాక్యాలతో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళందరికీ ఈ ఛానల్ని, వీడియోస్ని షేర్ చేయండి. So thanks for watching. If you like the video, please like, share and subscribe to our channel and comment your feedback. Yours, English Guru. Jai Hind.